హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వన్ మోర్ కుకింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. రోజు అదే బ్రేక్ఫాస్ట్ తిని బోర్ కొడుతుందా? అయితే ఈరోజు మీకోసం చాలా హెల్దీ, తక్కువ ఆయిల్తో టేస్టీ ఓట్స్ రెసిపీని తీసుకొచ్చాను. ఇది వెయిట్ కంట్రోల్కి ఎనర్జీ ఇస్తుంది, వెయిట్ కంట్రోల్ చేస్తుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయని, ఒక క్యారెట్ను, 2 పచ్చిమిర్చిని, కొంచెం కొత్తిమీరను, కొంచెం కరివేపాకును తీసుకోవాలి. క్యారెట్ని చిన్నగా కట్ చేసుకోవాలి, కొత్తిమీరని కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి, కరివేపాకును కడిగి పెట్టుకోవాలి. తాలింపు దినుసులను తీసుకోవాలి, 1 కప్పు ఓట్స్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిందో లేదో చూసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల నేను ఉల్లిపాయలు కోసుకోవడం మర్చిపోయాను ఫ్రెండ్స్, అందుకోసం మళ్ళీ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఓట్స్ రెసిపీని చాలా రకాల వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు. నా దగ్గర ఓన్లీ క్యారెట్ మాత్రమే ఉంది, అందుకోసం నేను క్యారెట్ మాత్రమే యూస్ చేశాను. ఓట్స్ మన హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్ అవుతాము. ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని తాలింపు దినుసులను వేసుకొని కొంచెం సేపు దోరగా వేయించుకోవాలి. ఓట్స్ తినడం వల్ల కడుపు చాలాసేపు నిండుగా అనిపిస్తుంది, ఆకలి అనిపించదు. ఓట్స్లో ఉన్న సాల్యుబుల్ ఫైబర్ జీర్ణక్రియను బాగా పనిచేస్తుంది. ఓట్స్లో బీటా గ్లూకోజ్ ఫైబర్ కొలెస్ట్రాల్ను తగ్గించడానికి యూజ్ అవుతుంది. ఓట్స్ చాలా హెల్దీ రెసిపీ. తాలింపు గింజలు గోల్డెన్ కలర్ వచ్చాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గిస్తే మెత్తగా అవుతాయి. టైం లేనప్పుడు ఈ రెసిపీని ఒక 5 మినిట్స్లో చేసుకోవచ్చు. ఈ ఓట్స్ తినడం వల్ల బ్రేక్ఫాస్ట్గా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి ఇప్పుడు 1 గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనం తీసుకున్న 1 కప్పు ఓట్స్ని యాడ్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి మూత పెట్టి. 5 నిమిషాల తర్వాత ఓట్స్ ఇలా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న కరివేపాకును, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇంకో 2 మినిట్స్ ఉడకబెట్టుకుంటే వేడి వేడి ఓట్స్ రెసిపీ రెడీ. ఇది బ్రేక్ఫాస్ట్గా తింటే మనకి చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.